తాజా 30 తండ్రి చనిపోయి 2 రోజులయ్యింది. కుటుంబమంతా పుట్టెడు దుఃఖంలో ఉంది. అయినా కుమార్తె 48 గంటల్లోనే అసెంబ్లీకి వచ్చారు. తండ్రి చనిపోయిన బాధ ఆమెకు లేదా అని ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. జగన్ అయితే అఖిలప్రియను అసెంబ్లీకి పిలిచిన కుసంస్కారం తెలుగుదేశం వాళ్ళదని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఈ అంశంపై వివరణ ఇచ్చారు. తోటి ప్రాణి చనిపోతే పక్షులు పశువులు కూడా సానుభూతి చూపుతాయని, జగన్ మాత్రం భూమా నాగిరెడ్డి మృతి పట్ల సానుభూతి చూపలేదని అన్నారు. భూమా మరణంపై సభలో సంతాపం పెడితే జగన్ అసెంబ్లీని బహిష్కరించి వెళ్లిపోయారని చంద్రబాబు విమర్శించారు. అఖిలప్రియను తాము సభకు రమ్మని పిలవలేదని ఆయన చెప్పారు. తన తండ్రి మరణంపై సంతాపం ప్రకటిస్తున్నందున ఆమె తనంతట తానుగా సభకు వచ్చారని తెలిపారు. తల్లి తండ్రిని స్వల్ప వ్యవధిలో కోల్పోయిన తాను ఆ బాధను సభలోని సభ్యులతో పంచుకోవడానికి అసెంబ్లీకి వచ్చారని చంద్రబాబు వివరించారు. తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఆమె సభలో చెప్పారని తెలిపారు. తన తండ్రి ఆశయాలు నెరవేరేదాకా కన్నీరు పెట్టనని అఖిలప్రియ ప్రతినబూనారని, ఆమెకు తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని చంద్రబాబు ప్రకటించారు. జగన్ వేసిన ప్రశ్నకు అఖిలప్రియ కూడా బహుశా సమాధానం చెప్పే అవకాశం ఉంది. జగన్ పైన ఆమె అప్పుడే విమర్శలు ఎక్కుపెడుతున్నారు. కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఒక డామినెంట్ లీడర్గా ఎదగాలనే తపన ఆమెలో ఉన్నట్లు స్పష్టమవుతోంది.